వేటపాలెంకి 1,42,00,000 ఇవ్వటం జరిగింది. ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు గొట్టిపాటి, డోలా శంకుస్థాపన చేశారు. 4.5 కోట్లతో సబ్స్టేషన్, 15 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నిరంతర విద్యుత్ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతన్నలకు 2 నెలల్లో 40,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందిస్తామని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని ఉపయోగించుకోవాలని, ల్యాండ్ టైటిలింగ్ రద్దుతో జగన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి రైతులను విడిపించామన్నారు. 1,000 రూపాయల పింఛన్ పెంచేందుకు జగన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టిందని, ఒక్క సంతకంతో చంద్రబాబు 1,000 రూపాయలు పెంచారని పేర్కొన్నారు. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు పాలనేనని, వరద బాధితుల కోసం కలెక్టరేట్ను క్యాంప్ ఆఫీస్గా మార్చిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని మంత్రి తెలిపారు. దాదాపు 65 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీస్లో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడతావని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడతానని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతానని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్ని అందుబాటులో తీసుకొచ్చి దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక సూర్య గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి. మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లులు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పైన సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు